సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి వీడియో ఏంటంటే స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే పోస్టర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా సింపుల్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడేటప్పుడే బాగా అర్థమవుతుంది. సో లేట్గా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి సంబంధించిన పేజెస్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నాకు కొత్త ఎడిట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది, ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే కూడా ఛాన్స్ అయితే ఉంది. సో మాత్రం చికెన్ వీడియో అంతా స్టార్ట్ చేస్తుంది. మీరు అంత ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూఆర్ ఎ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ ఎ సబ్స్క్రిప్షన్, పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసినాక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను కదా, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్స్ అన్ని పిఎన్జీస్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళి 2911 చెప్పేసి రీసైజ్ ఇవ్వండి. ఫోటో రీసైజ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏదైతే యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఫోటో, అది కట్ చేసుకొని ఆ ఫోటో అంతా యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. హెచ్డీలో ఎలా కట్ చేయాలి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. సో కట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ షాడో పిఎన్జీ అనమాట, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. షాడో పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఈ పిఎన్జీని కొద్దిగా పెద్ద చేసుకోండి ఇలాగా. సో కొద్దిగా పెద్ద చేసుకొని సో ఒపాసిటీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒపాసిటీ కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో కింద పెట్టుకోండి. సో పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే లేయర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఫోటో లేయర్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ మనం కూర్చున్న దగ్గర ఏదైతే షాడో పడుతున్నట్టు కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. సో మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇక్కడ షూ దగ్గర కూడా సెట్ చేసుకోండి షాడో అనేది పడుతున్నట్టు. సో సింపుల్గా డూప్లికేట్ తీసుకుని రెండు సో షూ దగ్గర పెట్టుకున్నాను, అండ్ ఇంకోటి కూడా వెనకాల షోల్డర్ దగ్గర కూడా పెట్టుకున్నాను. సో సింపుల్గా రైట్ క్లిక్ అండి. సో ఫోటో అనేది ఇప్పుడు మామూలుగా సెట్ అయితే అయింది. సో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు చిన్న పిఎన్జీస్ ఉన్నాయి, దాన్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను సేమ్ పోస్టర్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ క్రాప్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే కావాలో మనకి నేమ్స్ అయితే క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఇది ఓన్లీ నాకు ట్విట్టర్ ఏదైతే ఉందో దీని లోగో దాని అయితే కాపీ చేసుకుంటాను. సింపుల్ రైట్ క్లిక్ ఇచ్చాను. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పెద్ద చేసుకొని ఇక్కడ సెంటర్లో సెట్ చేసుకోండి. సెంటర్లో సెట్ చేసుకున్నాక సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోండి. సో బ్రష్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడైతే కావాలో మీకు అది మాత్రమే బ్రష్ చేసుకోండి. సో సేమ్ నేను అలా చేసిన అలా చేయండి. సో వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తూనే ఉంటాను. సో నాకు కూడా కొంచెం పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. సో సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇప్పుడు మళ్ళీ ఏమైతే చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ నెక్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకుందాం, అంటే క్లోన్ చేసుకుందాం. క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళి టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి ఇది కట్ అయిపోయినట్టుంది కదా, ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా పైన. సో ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్లో కలిపేద్దాం. సో ఇట్లా క్లోన్ చేసుకుంటాను. క్లోన్ ఎలా చేయాలి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను పిక్సార్ట్ టూల్స్ గురించి డీటెయిలింగ్గా, ఏ ఆప్షన్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి. సో హౌ టు లెర్న్ పిక్సార్ట్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళైతే చూడొచ్చు మీరు. సో సింపుల్గా బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో అయితే రిమూవ్ చేసుకోండి ఇది. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే క్లియర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగా నేను స్పీడ్గా అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బ్యాక్గ్రౌండ్లో కలిసిపెట్టేటట్టు అయితే నేను చేసుకుంటాను. సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత సో సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. సో ఫోటో అనేది ఇప్పుడు కరెక్ట్గా మొత్తం ఎరేజ్ అయిపోయింది అక్కడ నెక్ దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫోటో అనేది ఎడిట్ అయితే అయిపోయింది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం కదా ట్రై చేయండి. సో ఎవరైనా కొత్త వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో రీసైజ్ ఒకసారి చూడండి ఏమైనా చేంజ్ అయిందో లేదని. సో రీసైజ్ కరెక్ట్ రీసైజ్ ఉంటే పర్లేదు. సో ఇప్పుడు స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ పైన సెర్చ్ చేయండి విగ్నైట్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సో వింటేజ్ ఎఫెక్ట్ కానీ విగ్నైట్ ఎఫెక్ట్ కానీ అని సెలెక్ట్ చేయండి, అదే సెర్చ్ చేయండి. సో నేను ఇప్పుడు టైప్ చేస్తాను చూడండి, విగ్నైట్ ఎఫెక్ట్. సో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి, చాలా వస్తాయి. సో మీరు ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, రెక్టాంగిల్ టైప్ ఏదైతే ఉందో. సో లేదా మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకోండి. సో చాలా వస్తాయి ఇక్కడ విగ్నైట్ ఎఫెక్ట్స్. ఈ విధంగా ఇది మొబైల్ డేటాను ఆన్లో పెట్టాలి, ఆన్లో పెట్టేటప్పుడు డౌన్లోడ్ అవుతుంది మనకి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, అప్పుడు సింపుల్గా దీన్ని ఫ్లిప్ చేసుకొని రొటేట్ చేసుకోండి. సో రొటేట్ చేసుకున్నాక ఇలా పొడుగ్గా వస్తుంది.
సో ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకొని ఇట్లా ఎఫెక్ట్ కొంచెం ఇట్లా పెడితే మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ మీద ఎఫెక్ట్ అనేది అయిపోతుంది. సో ఆపోజిట్ కావాలి మీరు తగ్గించుకోవచ్చు. సో నేను మరి అంతటా కొద్దిగా 15% అలా అరౌండ్లో పెట్టుకున్నాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లీట్గా ఫోటో అనేది ఎడిట్ అయితే అయిపోయింది. సింపుల్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో అనేది సేవ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.